సార్ మ్యూట్ లో ఉన్నారు. ఆల్కహాల్స్ లో మనకి ఫస్ట్ ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్, ఫస్ట్ ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ అండ్ వి కాల్డ్ యాజ్ వుడ్ ఆల్కహాల్ అంటారు. వి కాల్డ్ యాజ్ వుడ్ ఆల్కహాల్. ఓకే, మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే దీనికి విడిగా కొన్ని స్పెషల్ ఒకటే అంటే 1 or 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ సపరేట్ గా ఉంటుంది. whenever coke is passed through steam ని పాస్ చేసినప్పుడు అరౌండ్ 1000 degrees centigrade అమ్మ, 1000 degrees centigrade దగ్గర పాస్ చేసినప్పుడు ఓకే we get water gas అమ్మ, CO plus H2 gas. whenever coke is passed through steam, okay, water gas CO plus H2 వస్తుంది. ఓకే, ఆ వచ్చిన CO plus H2 రా ఆ వాటర్ గ్యాస్ ని when it is passed through, ఈ వచ్చిన వాటర్ గ్యాస్ ని when it is passed through zinc oxide and Cr2O3, zinc oxide and chromic oxide. అలాగే at the temperature కూడా ఎక్కువ ఉండాలి, ప్రెషర్ కూడా ఎక్కువ ఉండాలమ్మా. టెంపరేచర్ ఎక్కువ ఉండాలి, ప్రెషర్ కూడా ఆల్మోస్ట్ 200 to 300 atmospheres and temperature nearly 550 Kelvin amma, nearly at it. There we get CH3OH amma, CH3OH balancing cheyalara. Okay, coke ni water gas, coke ni steam ni pass chesinapudu water gas daniki catalyst vaadite we get entamma methanol వచ్చిద్రా, we get methanol. అలాగే లేదు సార్ డైరెక్ట్ గా when you pass methane లోని స్టీమ్ ని పాస్ చేసినప్పుడు రా whenever methane is passed through ఏంటమ్మా methane, we get methanol రా. మీథేన్ ని స్టీమ్ మీద పాస్ చేసినప్పుడు we get ఏంటమ్మా మిథనాల్ రా. డైరెక్ట్ గా మిథనాల్ వచ్చిద్దమ్మా, అంటే వాటర్ గ్యాస్ వచ్చి మళ్ళీ సేమ్ ఎన్ని సేమ్ రా మళ్ళీ again we get methanol. ఫైనల్ గా వచ్చేది ఏంటంటే we get methanol అమ్మా. ఇది వేరే ఆల్కహాల్స్ తయారు చేయడానికి ఉపయోగపడతారు రిమైనింగ్ ఆల్కహాల్స్. అలాగే సెకండ్ ఆల్కహాల్ వచ్చేటప్పటికి ఇథనాల్ రా, ethyl alcohol. Of course we called as spirit of wine, ఇవన్నీ చూస్తారా. అండ్ ఇక్కడ మనకి 100% ఆల్కహాల్ నేమో అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు. we called as absolute alcohol and 95% ని we called as rectified spirit అంటారమ్మా. we called as rectified spirit, we called as rectified spirit. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికల్లమ్మా 80% petrol, 20% ethanol, we called as power alcohol అంటారమ్మా, పవర్ పెట్రోల్ అంటారు. we can also called as power alcohol which is also called as power petrol అంటారు, which is also called as power petrol. ఓకే, ఇథనాల్ అంటే ఇక్కడ 100% ప్యూర్ ఇథనాల్ రోయ్, 100% ప్యూర్ ఇథనాల్ తీసుకోవాలి, which is also called as పవర్ ఆల్కహాల్ అంటారు. పవర్ ఆల్కహాల్ అండ్ denaturation of alcohol, denaturation of alcohol అంటే ఆల్కహాల్ ని డ్రింకింగ్ గా అంటే unable to అంటే make them to not to drink, unable to drink అంటే ఆల్కహాల్ తాగకుండా చేయడానికి మనం ఏమేం చేస్తారంటే we will add methanol యాడ్ చేసుకోవచ్చమ్మా. we will add methanol అంటే ఆ రోజు చెప్పండి లారీ వెళ్ళేటప్పుడు మనకి
అంటే ఆల్కహాల్ దొంగతనం అంటే ఆ ఆల్కహాల్ డైరెక్ట్ తాగొచ్చు, కానీ అలా చేయకుండా ఉండటానికి ఏంట్రా అంటే ఇథనాల్ వాడచ్చు, పిరిడిన్ వాడచ్చు, వీ కెన్ యాడ్ పిరిడిన్. ఓకే, ఇవన్నీ కూడా డీనాచురేషన్. అండ్ కాపర్ సల్ఫేట్, దానివల్ల పాయిజన్ ఏం కాదమ్మా, ఇవన్నీ పాయిజనస్ నేచర్ రా. కాపర్ సల్ఫేట్ యాడ్ చేయటం వల్ల ఏం సార్ అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ ద కలర్ అమ్మా, కలర్ అన్నమాట. అంతేగాని కాపర్ సల్ఫేట్ వల్ల ఎలాంటి నష్టం ఉండదురా. కాపర్ సల్ఫేట్ వల్ల ఎలాంటి ఉండదు. ఓన్లీ మనకి ఏంట్రా అంటే జస్ట్ ఇది యాడ్ చేసినప్పుడు ఆల్కహాల్ యొక్క కలర్ మనకి తెలియదు. ప్యూర్ ఆల్కహాల్ కలర్ ఇది యాడ్ చేసిన తర్వాత కూడా అదే కలర్ ఉంటుందిరా. మరి అది డీనాచురల్ ఆల్కహాల్ ప్యూర్ ఆల్కహాల్ అని తెలుసుకోవడానికి, అంటే డిఫరెన్షియేట్ చేయడానికి యూ యాడ్ కలర్ అంటే మా కాపర్ సల్ఫేట్ యాడ్ చేస్తారా. కాపర్ సల్ఫేట్ ఇది జనరల్ గా బేసిక్స్ అమ్మా. అండ్ ఐయూ ప్రెగ్నెన్సీ ఇవన్నీ మనకు తెలుసు. అండ్ 5 కార్బన్స్ మనం తీసుకున్న ఆల్కహాల్లో ఇది ఆల్కైల్ గ్రూప్ కంటైన్ 5 కార్బన్స్ రా. 5 కార్బన్స్ ఉంటే వి కాల్డ్ యాజ్ ఎమైల్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ ఎమైల్ ఆల్కహాల్. కామన్ నేమ్ వచ్చి ఎమైల్ ఆల్కహాల్. ఓకే, ఐసో అవ్వచ్చు, మొత్తం టోటల్ గా కలిపి 5 ఉండాలి. అది స్ట్రైట్ చైన్ ఉండాలని రూల్ లేదురా, ఎన్ని ఎలాగైనా ఉండొచ్చు. అన్ని స్ట్రైట్ చైన్ ఉంటేమో ఇలా 5 కార్బన్ స్ట్రైట్ చైన్ లో ఉంటే ఎన్ ఎమైల్ అంటారు, ఇలా ఉంటే ఐసో ఎమైల్ అంటారు, నియో ఎమైల్ అంటారు. నియో ఎమైల్, రైట్. అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికల్లా ఆల్కహాల్స్ రా మనం మాట్లాడేది. ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికల్లా మెయిన్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ బాయిలింగ్ పాయింట్ అమ్మా. బాయిలింగ్ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి రా. అక్కడ ఏంటి, కార్బన్స్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్ బికాస్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్. అదే మనకి బ్రాంచెస్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ కార్బన్స్ సేమ్ ఉండి బ్రాంచెస్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ డిక్రీజెస్. బ్రాంచెస్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ పెరిగిద్ది. ఎప్పుడు సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉండి కార్బన్స్ పెరిగే కొద్దీ పెరిగిద్ది. ఒకవేళ నెంబర్ ఆఫ్ కార్బన్స్ సేమ్ అయితే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ తగ్గిద్ది. కార్బన్ సేమ్, బ్రాంచెస్ సేమ్. కార్బన్స్ సేమే, బ్రాంచెస్ కూడా సేమే, కానీ బ్రాంచ్ యొక్క నెంబర్ అమ్మా, బ్రాంచ్ యొక్క నెంబర్ OH నుంచి బ్రాంచ్ కి OH మధ్యలో డిస్టెన్స్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ తగ్గిద్రా. డిస్టెన్స్ పెరిగే కొద్దీ సర్ఫేస్ ఏరియా పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ పెరిగిద్రా. బ్రాంచ్ కి OH కి డిస్టెన్స్ పెరిగే కొద్దీ సర్ఫేస్ ఏరియా పెరగటం వల్ల బాయిలింగ్ పాయింట్ పెరిగింది. కార్బన్స్ ఫస్ట్ కార్బన్స్ చూసుకోవాలరా. దానికన్నా ముందు నెంబర్ ఆఫ్ OH గ్రూప్స్ చూసుకోవాలమ్మ. మనం తీసుకున్న ఆల్కహాల్లో OH గ్రూప్స్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ పెరిగిద్దమ్మా. నెంబర్ ఆఫ్ OH గ్రూప్స్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ పెరిగిద్ది. ఆ బాయిలింగ్ పాయింట్ ఎలాగంటే మళ్ళీ కార్బన్స్ పెరిగే కొద్దీ పెరిగిద్ది. అంటే OHలు సేమ్ ఉండి కార్బన్స్ పెరిగే కొద్దీ పెరిగిద్ది. అలాగే కార్బన్ సేమ్ ఉండి బ్రాంచెస్ పెరిగే కొద్దీ తగ్గిద్ది. బ్రాంచెస్ అన్ని సేమ్ ఉండి బ్రాంచ్ OH గ్రూప్ మధ్యలో డిస్టెన్స్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ పెరిగిద్దమ్మా. ఇది జనరల్ గా చూసుకోవచ్చు. నా ప్రిపరేషన్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికల్లా బ్రాంచెస్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికల్లా ప్రిపరేషన్స్, ఆల్కహాల్ ప్రిపరేషన్స్ వచ్చేటప్పటికల్లా అందులో ఫస్ట్ ఆల్కీన్స్ అమ్మా. ఆల్కీన్స్ నుంచి
ఆల్కహాల్ తయారు చేయడానికి ఒకటి హైడ్రాలిసిస్ అమ్మ, డైరెక్ట్ గా హైడ్రాలిసిస్ చేసినప్పుడు వి గెట్ ఆల్కహాల్స్. అక్కడ సార్ ఏంటి, ఎక్కడ డబుల్ బాండ్ ఉందో మనం తీసుకున్న దాంట్లో ఎక్కడ డబుల్ బాండ్ ఉందో దాంట్లో మనకి ఫస్ట్ H+ యాడ్ చేస్తాం, H+ యాడ్ చేస్తాం. అప్పుడు వి గెట్ కార్బోకాటియాన్, సో ఆల్కీన్స్ లో మనకు వచ్చే ఇంటర్మీడియట్ ఏంటంటే కార్బోకాటియాన్ అమ్మ. తర్వాత వి గెట్ ఆల్కహాల్స్, సార్ ఇవన్నీ మనకి ఎందుకు సింపుల్ గా ఏంట్రా అంటే వి గెట్ ఆల్కీన్స్ వాటర్ యాడ్ చేయాలరా, ఆల్కీన్స్ కి వాటర్ యాడ్ చేయాలి అకార్డింగ్ టు మార్కానిక్ ఆఫ్ రూల్ మార్కానిక్ ఆఫ్ రూల్ కి ప్రకారం యాడ్ చేసుకుంటే సరిపోయేది. అకార్డింగ్ టు మార్కానిక్ ఆఫ్ రూల్ ప్రకారం యాడ్ చేసుకుంటే అయిపోయింది. కానీ సార్ కండిషన్, ఇక్కడ ఫామ్ అయ్యే కార్బోకాటియాన్ స్టేబుల్ గా మారాలరా, అంటే టెరిషరీ కార్బోకాటియాన్ అవి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, CH. జనరల్ మన థింకింగ్ ఏంటంటే సార్ ఇక్కడ హెచ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వి గెట్ దిస్ ప్రొడక్ట్ అంటారా, OH అంటాం. ఓకే, ఈ ప్రొడక్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్. కానీ నువ్వు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే అంటే అన్ఈక్వల్ గా ఉంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కంపల్సరిగా కార్బోకాటియాన్ రాసుకోవాల్సిందరా. కార్బోకాటియాన్ రాయకుండా మనం ఏం చేయలేం. కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఎంటర్ 5 CH3 CH డబల్ బాండ్ CH2 అమ్మ, డబల్ బాండ్ CH2. ఫస్ట్ H యాడ్ చేస్తారా, H యాడ్ చేస్తాం మార్కానిక్ ఆఫ్ రూల్ ప్రకారం ఇక్కడ యాడ్ చేసేస్తామా డైరెక్ట్. ఫస్ట్ స్టెప్ మామూలేరా, ఇక్కడ కార్బోకాటియాన్ ఫామ్ అయింది. బట్ ఈ కార్బోకాటియాన్ కన్నా ఇక్కడ వచ్చింది అనుకోరా, ఈ H షిఫ్ట్ అయిద్దమ్మా, ఈ H- అది షిఫ్ట్ అయిద్దిరా. షిఫ్ట్ అయినప్పుడు అంటే హైడ్రైడ్ షిఫ్ట్ అంటారు. హైడ్రైడ్ షిఫ్ట్ జరిగినప్పుడు మనకు వచ్చేది ఇది వస్తుందా, టెరిషరీ కార్బోకాటియాన్. ఇది సెకండరీ కార్బోకాటియాన్, ఇది టెరిషరీ కార్బోకాటియాన్. అప్పుడు ఇది ఫామ్ అయిద్దమ్మా, దీనికి OH- యాడ్ చేయరా. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి అమ్మా, ఇది షిఫ్టింగ్ జరిగిద్ది అని. అంటే కంపల్సరిగా నువ్వు రాసేటప్పుడు ఓకే డిఫరెంట్ కార్బన్స్ ఉంటాయి. ఓకే, అలా ఉన్నప్పుడు డైరెక్ట్ గా మనం ఏం చేయాలరా, వి హావ్ టు యాడ్ ఏంటమ్మా కార్బోకాటియాన్ రాసుకుని ఆ షిఫ్టింగ్ రాసుకోవాలరా. ఆ షిఫ్టింగ్ రాసేటప్పుడు హైడ్రైడ్ అనేది తొందరగా షిఫ్ట్ అయ్యింది. ఫస్ట్ హైడ్రోజన్ ఛాన్స్ ఉంటే హైడ్రోజన్ షిఫ్ట్ అయిద్దమ్మా, తర్వాత మిథైల్, తర్వాత ఫినైల్. ఫస్ట్ H- రా, తర్వాత CH3, తర్వాత ఫినైల్. అదే పెనికోల్ రియాక్షన్ లో ఫినైల్, హైడ్రోజన్, ఆల్కైల్. పినికోల్ రియాక్షన్ దగ్గర ఫస్ట్ ఫినైల్ షిఫ్టింగ్ జరిగింది, తర్వాత హైడ్రోజన్ షిఫ్ట్ అయింది, తర్వాత మిథైల్. అదే ఇక్కడ వచ్చేటప్పటికల్లా హైడ్రైడ్, తర్వాత మిథైల్, తర్వాత ఫినైల్ అమ్మ. సో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలి. కానీ రెండు చోట్ల మనకి కార్బోకాటియాన్స్ అలా జరుగుతామని చెప్తారు. రైట్, చూసుకోవాలి. ఇది కొంచెం ఇది నేర్చుకోండి అమ్మా. ఈ మోడల్ ఈ మన పెద్ద అవసరం లేదు, కానీ ఇది మార్కానిక్ ఆఫ్ రూల్ ప్రకారం ఫస్ట్ ఎక్కడ డబుల్ బాండ్ చూసుకోరా, అక్కడ H యాడ్ చేసే డైరెక్ట్ గా ఎక్కడైతే H ఎక్కువ అక్కడ యాడ్ చేయాలి. తర్వాత ఫామ్ అయిన కార్బోకాటియాన్ స్టెబిలిటీ మార్చుకోవాలరా, అది మిథైలా ఇథైలా అని. అంటే ఇది మేజర్ ప్రొడక్ట్ అమ్మా, ఇది మేజర్ ప్రొడక్ట్. అండ్ ఇది
మైనర్ ప్రొడక్ట్, మేజర్ ప్రొడక్ట్, మైనర్ ప్రొడక్ట్. అండ్ లక్కీగా ఇది ఆప్టికల్లీ యాక్టివ్ కదా, ఇది ఆప్టికల్లీ యాక్టివే కదమ్మా. ఈ కార్బన్ చూడరా, ఆప్టికల్లీ యాక్టివ్ అంటే వి మే గెట్ డెక్స్ట్రో అండ్ లీవో. డెక్స్ట్రో రావచ్చు, లీవో రావచ్చు. ఇది కూడా ఆప్టికల్లీ యాక్టివ్ ఉంటుంది. ఒకసారి CH3 H ఆప్టికల్లీ యాక్టివేరా, ఇది కూడా ఆప్టికల్లీ యాక్టివ్ అమ్మా. అంతేనా, చూడు ఒకసారి 5 H CH3 CH OH CH3 రా. సార్ 2 కైరల్ కార్బన్స్ ఉన్నాయి రోయ్. హియర్ ఇట్ ఈస్ కంటైనింగ్, ఇదో కైరల్ కార్బన్, ఇదో కైరల్ కార్బన్, అంతేగా. సో టోటల్ గా ఈ కైరల్ కార్బన్ కి డెక్స్ట్రో లీవో రావచ్చు, ఈ కైరల్ కార్బన్ కి డెక్స్ట్రో లీవో రావచ్చు. దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ మీసో ప్రొడక్ట్. మీసో ప్రొడక్ట్ రాడు. మీసో అంటే ఏంటి, మనం తీసుకున్న కైరల్ కార్బన్ కి ఇలాగా అంటే అర్థం ఇలా చూసుకోండి రా. HCH3OH, మా OH అటైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చురా. ఇవి మారచ్చు పొజిషన్స్, కానీ గ్రూప్ చూసుకో. HCH3OH, HCH3OH ఇలా డివైడ్ చేసినప్పుడు ఓకే, ఇది మీసో కాంపౌండ్ అండ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అంటారు. ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. సో దాని గురించి మనం మాట్లాడద్దు, దీని గురించి మాట్లాడుకుందాం. సో టోటల్ గా ఈ కాంపౌండ్ ని when it undergo hydrolysis, when it undergo hydrolysis in the presence of acid, in the presence of acid, acid లోంచి మనకి హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఇది మేజర్ ప్రొడక్ట్ రాసుకోవాలి, మైనర్. సో టోటల్ గా వి గెట్ 6 కాంపౌండ్స్ రా. టోటల్ గా ఛాన్సెస్ ఎన్ని వస్తాయి, 6 వస్తాయి. అక్కడ డెక్స్ట్రో లీవో, డెక్స్ట్రో లీవో, డెక్స్ట్రో లీవో, టోటల్ 6 కాంపౌండ్స్ రా. సో టోటల్ ఐసోమర్స్ ఎన్ని వస్తాయంటే 6 వస్తాయి అమ్మా, అది గుర్తుంచుకోవాలి. అండ్ the hydrogen which is coming from the right, ఇక్కడ వాటర్ లో యాడ్ చేసేటప్పుడు HOH అనేది కరెక్ట్ గా మనం చెప్పేటప్పుడు ఒరే ఏముందిరా HOH అని, కానీ మనం యాడ్ చేసిన యాసిడ్ లో ఉన్న H+ వచ్చి ఇక్కడ అటాక్ అయింది, అండ్ వాటర్ లో ఉన్న OH వచ్చి ఇక్కడ అటాక్ అయిద్దమ్మా. అంటే యాసిడ్ లో H+ అండ్ ఇక్కడ D2O వాడేమనుకోరా పొరపాటున, అంటే H+ in the presence of D2O వాడితే, H+ in the presence of D2O వాడితే మీకు వచ్చే ప్రొడక్ట్ ఇక్కడ సార్ వాటర్ లో ఉన్న OD వచ్చింది ఇక్కడ. అంటే నీకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి, OD హెచ్ఏరా. అదే D+ D2O వాడామనుకోమ్మా, అప్పుడు ఇక్కడ D వస్తారా, CH2D వస్తామ్మా, CH2D. ఓకే, అవి కొంచెం గుర్తుంచుకోవాలిరా. రైట్, నెక్స్ట్ సో H+ వచ్చి అటాక్ అవుతుందా, వాటర్ లో H+ వచ్చి అటాక్ అవుతుందో చూసుకోవాలి. లేదు వాడు ఓన్లీ H+ ఇవ్వకుండా హైడ్రాలసిస్ అన్నాడు అనుకోమా, అప్పుడైనా మనం డైరెక్ట్ గా HOH తీసేసుకోవచ్చు. వాడు పర్టికులర్ గా H+ D+ అది ఇచ్చినప్పుడు కొంచెం చూసుకోవాలిరా. నెక్స్ట్ ఇదొకటమ్మా. నెక్స్ట్ వచ్చేటిలో మెర్క్యురైజేషన్, డీమెర్క్యురైజేషన్ అని ఉంటుందిరా. ఆక్సిమెర్క్యురైజేషన్, డీఆక్సిమెర్క్యురైజేషన్. ఆక్సిమెర్క్యురైజేషన్, డీమెర్క్యురైజేషన్ అని ఉంటుందమ్మా. ఓకే, అక్కడ ఏంట్రా అంటే సార్ మనం ఇందాక లాగేనమ్మా సేమ్ మెర్క్యూరిక్ ఎసిటేట్, మెర్క్యూరిక్ ఎసిటేట్, టెట్రాహైడ్రోఫ్యూరాన్ అమ్మా, టెట్రాహైడ్రోఫ్యూరాన్ THF, టెట్రాహైడ్రోఫ్యూరాన్ అండ్ వాటర్ అమ్మా.
ఓకేనా టెట్రాహైడ్రోఫ్యూరన్ అండ్ వాటర్ ఇంకేమన్నాయా టెట్రాహైడ్రోఫ్యూరాన్ అండ్ వాటర్ రైట్ రా ఓకే అండ్ కంటిన్యూ దానికి NaBH4 అమ్మ NaBH4 Markovnikov rule Markovnikov rule NaBH4 OH minus OH under water we get alcohol అమ్మ మార్కానికాఫ్ రూల్ ప్రకారం ఆల్కహాల్ ఇందా చెప్పినట్టు ఫస్ట్ అలాగా అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఏంటి సార్ అంటే మీరు ఆల్కహాల్ మనకి OH రా ఎక్కడ ఏది వచ్చింది అని చూసుకోవాలమ్మా ఇక్కడ నుంచి OH వచ్చే ట్యాక్ అయిద్దిరా అండ్ ఇక్కడ నుంచి H అమ్మ గుర్తుంచుకోవాలి ఓకే అంటే ఇక్కడ వాడిన దాన్ని బట్టి ప్రొడక్ట్స్ మారుతాయి B2O వాడితే OD NBHD NaBD4 వాడితే టెట్రాడిటోసోడియం బోరేట్ వాడితే H సో ఇక్కడ వాటర్ లో నుంచి OH H4 లోంచి అంటే NaBH4 లో ఉన్న H నుంచి H వస్తుందా NaBH4 లో ఉన్న దాంట్లోంచి H ఇక్కడ మెర్క్యూరిక్ ఎసిటేట్ ఇవన్నీ కలిపినప్పుడు వాటర్ కలుపుతాం కదమ్మా ఆ వాటర్ లోంచి ఇది వస్తుందా అదే ఇంకోటి ఉందమ్మా which is called as hydroboration. Hydroboration lo we will take diborane and hydrogen peroxide in the presence of OH minus. Okay, and it follows anti-Markovnikov rule. Anti-Markovnikov rule follow it, and here also gets ఇక్కడ కూడా మనకి ఆల్కహాలే వచ్చిందమ్మా హియర్ ఆల్సో వి గెట్ ఆల్కహాల్ వచ్చిందిరా బట్ సార్ ఇక్కడ ఏంటి B2H6 నుంచి H వచ్చి యాడ్ అయింది H2O2 నుంచి OH వచ్చి యాడ్ అయిద్దిరా అది తెలుసుకోవాలమ్మా ఎందుకంటే లాస్ట్ టైం మన వీకెండ్స్ లో అడిగాడు ఓకే సో ఇందాక కూడా చెప్పాను అమ్మా యాసిడ్ లో ఉన్న H+ వచ్చి అక్కడ H+ గా మారింది వాటర్ లో ఉన్న దాంట్లో OD ఫస్ట్ యాసిడ్ హైడ్రాలసిస్ లో ఎసిడిఫైడ్ హైడ్రాలసిస్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా THF వాడినప్పుడు ఓకే అది దీని ఆక్సిమెరిక్రైజేషన్ డిఆక్సిమెరిక్రైజేషన్ వాటర్ లో ఉన్నది OH గాను NaBH4 లోని H ఇక్కడ చూడండి B2H6 లోంచి H H2O2 లోంచి OH మైనస్ రా అది గుర్తుంచుకోవాలమ్మా వెరీ 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 ఇంపార్టెంట్ okay next sir whenever alkenes on treatment with SiO2 selenium dioxide అమ్మా selenium dioxide వాడితే దీన్ని ఎలైలిక్ అంటారు కదమ్మా ఈ కార్బన్ ని ఎలైలిక్ కార్బన్ అంటారు డబుల్ బాండ్ పక్కన ఉన్న కార్బన్ ని ఎలైలిక్ కార్బన్ అంటారు ఎలైలిక్ కార్బన్ that carbon will undergo oxidation to get alcohol అమ్మ ఆ కార్బన్ ఆల్కహాల్ గా మారిద్దిరా మిగతా వాటితో డబుల్ బాండ్ దగ్గర వాటర్ గా మారిద్ది ఆల్కహాల్ బట్ సెలీనియం డయాక్సైడ్ వాడినప్పుడు ఎలైలిక్ కార్బన్ అమ్మ ఎలైలిక్ కార్బన్ అది కూడా CH3 గ్రూప్ ఉంటే ఈజీగా ఆక్సిడేషన్ లేదు సార్ ఇటు కూడా ఉంటే ఛాన్సెస్ ఎక్కడైనా ఎలైలిక్ కార్బన్ అండర్గో ఆక్సిడేషన్ రా ఇంపార్టెంట్ అమ్మా ఎలైలిక్ కార్బన్ అండర్గో ఆక్సిడేషన్ అలాగే సార్ ఆల్కీన్స్ తీసుకున్నప్పుడు రా ఇవన్నీ ఆల్కీన్స్ నుంచి అమ్మా ఆన్ ట్రీట్మెంట్ విత్ కోల్డ్ డైల్యూట్ ఆల్కలీన్ KMnO4 cold dilute alkaline KMnO4 we get diols వస్తాయమ్మా అంటే ఆల్కహాల్స్ ఆల్కీన్ నుంచే ఓకే అలాగే పెరాక్సైడ్స్ అమ్మా సారీ ఎపాక్సైడ్స్ ఓకే
ఎపాక్సైడ్స్ లో ఎక్కడైతే బ్రాంచ్ ఉందో దానికి ఆపోజిట్ దగ్గర బ్రేక్ అయిద్దిరా. మా ఎపాక్సైడ్స్ లో ఎక్కడైతే 2 బ్రాంచ్లు ఉంటే ఓకే, గొడవ లేదు. ఓకే, నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను రా. ఓకే, జనరల్ మనం ఎలా గుర్తుంచుకుంటామరా అంటే సింపుల్. ఎపాక్సైడ్స్ కి ఎలా తీసుకున్నప్పుడు ఎక్కడైతే బ్రాంచ్ ఉందో దానికి ఆపోజిట్ సైడ్ బ్రేక్ అయ్యి మనకి వి గెట్ CH3OH అయిపోయింది. ఇక్కడ CH2OH. వి ఆల్సో గెట్ డయోల్స్ అమ్మ. ఇక్కడ కూడా మనకి ఏమొస్తాయిరా, డయోల్స్. అలాగే ఇంకోటమ్మా ఆల్కీన్స్. ఎలైలిక్ కార్బన్ దగ్గర, ఎలైలిక్ కాదు ఎక్కడైనా సరే ఆన్ ట్రీట్మెంట్ విత్ మాయిస్ట్ సిల్వర్ ఆక్సైడ్ అమ్మ, మాయిస్ట్ Kg2O, దట్ ఈస్ KgOH తీసుకుంటే ఎక్కడైతే హాలోజన్ ఉందో అక్కడ జరిగిద్దిరా OH వచ్చి వి గెట్. సో అంటే డబల్ బాండే ఆల్కహాల్ గా మారాలని రూల్ లేదురా. డబల్ బాండ్ పక్క కార్బన్స్ కూడా వీ కెన్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఆల్కహాల్ బై ట్రీటింగ్ విత్ ఎలైలిక్ కార్బన్ దగ్గర ఆక్సిడేషన్ జరగాలంటే CO2, హాలోజన్స్ రీప్లేస్ అవ్వాలంటే వీ కెన్ టేక్ మాయిస్ట్ KgOH రా. మాయిస్ట్ KgOH వాడచ్చు, ఆర్ NaOH ఆర్ KOH అమ్మ. NaOH వాడచ్చు, KOH వాడచ్చు రా. ఏక్వియస్ అమ్మ, ఏక్వియస్ ఆల్కహాలిక్ కాదు, ఏక్వియస్. అదే ఆల్కహాలిక్ అయితే ఆల్కహాలిక్ KOH కానీ ఆల్కహాలిక్ NaOH కానీ అయితే dehydrohallucination takes place అమ్మ. Dehydrohallucination takes place and we get this one రా. ఫస్ట్ దానికి HBr పోయి, సెకండ్ దానికి ఇలా వస్తారా. సార్ ఎప్పుడైనా సరే ఏ కాంపౌండ్ అన్నా సరే గుర్తుంచుకోండి రా. సార్ ఇది ఫాస్టా అంటే ఎప్పుడు కూడా డబల్ బాండ్స్ ఆల్టర్నేటివ్ ఉంటే మోర్ స్టేబుల్ రా. డబల్ బాండ్ ఎక్కువ ఎంత మనకి అంటే ఆల్టర్నేటివ్ పొజిషన్ ఎక్కడైనా సరే, అది ఎక్కడ కాదు ఫ్యూచర్ లో అయినా సరే డబల్ బాండ్స్ ఆల్టర్నేటివ్ గా ఫామ్ అయ్యేటట్టయితే ఆ కాంపౌండ్ స్టేబుల్. పక్క పక్కనే ఉంటే అన్స్టేబుల్ రా. పక్క పక్కనే ఉంటే అన్స్టేబుల్ అమ్మ. అండ్ ఆప్టికల్లీ యాక్టివ్ రాయ్, ఆప్టికల్లీ యాక్టివ్. అదే 3 డబల్ బాండ్స్ ఉన్నాయనుకో అమ్మ కంటిన్యూస్ గా, జామెట్రికల్ ఐసోమర్స్ చూపిస్తారా. డబల్ బాండ్స్ 2 ఉంటేమో ఆప్టికల్ ఐసోమర్స్. మనం ఏమనుకుంటాం, కైరల్ కార్బన్ లెక్కేస్తాం. కైరల్ కార్బన్ కాదు, ఇలా కూడా కైరల్ కార్బన్ వచ్చిందమ్మా. ఇక్కడ వచ్చేటప్పటికల్లా సార్ డబల్ బాండ్ అటు డిఫరెంట్ ఉండాలి అక్కర్లరా. ఇలా కూడా జామెట్రికల్, 3 వస్తే జామెట్రికల్, 2 వస్తే ఆప్టికల్. గుర్తుంచుకోండి రా. అవి అలా అంటే దాని కంటిన్యూషన్ అడుగుతా ఉంటాడు, వచ్చిన ప్రొడక్ట్స్ యొక్క దానికి ప్రాపర్టీస్ అడుగుతా ఉంటాడు. నెక్స్ట్ అమ్మా ఆల్డిహైడ్స్ నుంచి కీటోన్స్ నుంచి రా. ఆల్డిహైడ్స్, కీటోన్స్ వాటి నుంచి అమ్మా. ఆల్డిహైడ్స్ తీసుకున్నా, కీటోన్స్ తీసుకున్నా, ఎస్టర్స్ రా. ఎస్టర్స్ తీసుకున్నానమ్మా. ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఎస్టర్స్ రా. ఓకే, అలాగే ఇఫ్ యు టేక్ ఎన్హైడ్రైడ్స్, ఎన్హైడ్రైడ్స్ ఎన్హైడ్రైడ్స్, యాసిడ్ క్లోరైడ్స్, యాసిడ్ క్లోరైడ్స్. ఇందులో ఏదైనా సరే ఆన్ ట్రీట్మెంట్ విత్ Grignard reagent రా. ఆన్ ట్రీట్మెంట్ విత్ Grignard reagent, Grignard reagent తో ట్రీట్ చేసినప్పుడు RMGX రా. RMGX
we get secondary alcohol. Formaldehyde అయితే we get primary alcohol, other aldehyde secondary, tertiary, secondary. Important అడిగే క్వశ్చన్ ఎన్హైడ్రైడ్స్ కదా, ఎన్హైడ్రైడ్స్ లో ఇది 1 మోల్ రియాక్ట్ అయిద్దమ్మా, 1 మోల్ 2 moles 1 mole రా, నెంబర్ ఆఫ్ మోల్స్. రైట్ సార్, ఇక్కడ ఏ గ్రూప్ ఉందో అదంతా బయటికి పోయిద్దిరా, అది బయటికి పోయింది. అండ్ వీ గెట్ పుట్టిన మీకు డిఫరెన్షియేట్ చేయడం కోసం ఇలా ఆర్ డాష్ రాశానమ్మా. గ్రిగ్నార్డ్ది ఆర్ డబల్ డాష్ రాసాం, ఆర్ డబల్ డాష్ రాసినప్పుడు మీకు వచ్చే ప్రొడక్ట్ ఇక్కడ ఆర్ డాష్ సిఓహెచ్ ఆర్ డబల్ డాష్ అడుగుతాడమ్మా. ఆఫ్ ద ఆల్కైల్ గ్రూప్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు సింగిల్ బాండ్ ఆక్సిజన్, అది బయటికి వెళ్ళిపోయిందిరా, మెకానిజం లో బయటకు వెళ్ళిపోయింది. మిగతా వాటిలో ఇక్కడ అనుకోమ్మా ఏముందిరా, ఓహెచ్ ఆర్ డాష్ ఆర్ డబల్ డాష్, ఇది కూడా అంతేనమ్మా. ఆర్ రెండు ఉంటాయి, ఆర్ డబల్ డాష్ ఓహెచ్, ఇది కూడా 2 moles రియాక్ట్ అయ్యి we get tertiary alcohols రా, ఆర్ డబల్ డాష్. ఓకే, అంటే ఏదో గ్రూప్ వెళ్ళిపోయిద్దమ్మా, ఏదో గ్రూప్ వెళ్ళిపోయిద్దిరా. రైట్, ఇక్కడ 1 మోలే కాబట్టి గొడవ లేదురా. సో ఇవి అడుగుతాడమ్మా, గుర్తుంచుకోవాలిరా బెటర్. ఓకే, అంటే మనం తీసుకున్న దాంట్లో ఇలా ఉంది అనుకోరా, సింగిల్ బాండ్ ఆక్సిజన్ ఆర్, అది మొత్తం బయటికి వెళ్ళిపోయింది అని గుర్తుంచుకోండి అమ్మా. కాబట్టి ఇంకో 2 ఆర్లు, 2 విగ్నార్ రియేజెంట్ ఇలా సింగిల్ బాండ్ ఓ ఆర్ లేకపోతే మనకి నార్మల్ గా సరిపోతాయి. ఓకే, నార్మల్ 1 మోల్, కానీ సింగిల్ బాండ్ ఆక్సిజన్ అంటే ఆర్ఓ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ మొత్తం అంటే మొత్తం ఇదంతా వెళ్ళిపోయింది, ఆ గ్రూప్ మొత్తం వెళ్ళిపోవడానికి మొత్తం అంటే 2 విగ్నార్ రియేజెంట్స్ వాడాలి, అది గుర్తుంచుకోండి అమ్మా. ఓకే, ఇప్పుడంటే మళ్ళీ మెకానిజం అంటే కష్టం కదరా, అందుకని. రైట్, నెక్స్ట్ సార్, whenever aldehydes treated with mild oxidizing agents, it converts to alcohols. Mild oxidizing agents అంటే MnO2, PCC, PDC, Jones reagent అంటే CrO3 plus H2SO4 అమ్మ, CrO3 plus H2SO4 జోన్స్ రియేజెంట్. అలాగే మొత్తం ఏవైనా తీసుకుంటే ఇట్ కన్వర్ట్స్ టు ఏంటమ్మా, దే కన్వర్ట్స్ టు ఆల్డిహైడ్స్. రైట్, ఫర్దర్ గా అదే మనకి ఆల్డిహైడ్స్ కానీ ఆక్సిడైజింగ్ సారీ ఇప్పుడు కాదు, ఆక్సిడేషన్ అయితే యాసిడ్స్ గా మారుతాయి కదా, సారీ తప్ప ఇది కాదు. రైట్, రిడక్షన్ అమ్మా, ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ రిడక్షన్ చేసినప్పుడు when it undergo reduction we get alcohols, alcohol reduction చేస్తే ketones కి అయితే we get secondary alcohols, no chance of tertiary alcohols మనకు ఉండదమ్మా. ఓకే, ఇక్కడ సార్ we can reduce అంటే జనరల్ గా రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఏంట్రా అంటే H2 in the presence of platinum, palladium, nickel లేదా NaBH4 కూడా వాడచ్చమ్మా, NaBH4 వాడచ్చు, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ వాడచ్చు, ఇంకేం వాడచ్చురా, లిథియం అల్యూమినియం LiH వాడచ్చు,
NaH వాడొచ్చురా. NaH. CH3, CH, double bond CH, CH2, CHO, CHO. Sir, on treatment with H2 gas in the presence of palladium, NaBH4. NaBH4. The products obtained are వచ్చిన ప్రొడక్ట్స్ ఏంట్రా అంటే ఇదమ్మా 1 2 3 4 5 4 5 1 2 3 4 5 ఇలా వస్తుంది. అంటే పెలాడియం వాడినప్పుడు బోత్ ఆల్కీను ఆల్డిహైడ్ రెండు వెళ్ళిపోతాయి. బట్ NaBH4 కానీ LiLH4 కానీ ఇందులో ఈ నాలుగిట్లో వాడినప్పుడు ఓన్లీ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ రా. ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ కన్వర్ట్స్ టు ఆల్కహాల్. మిగతా డబుల్ బాండ్ పొజిషన్స్ ఏవి మార్చవమ్మా. బట్ హైడ్రోజన్ H2 గ్యాస్ పెలాడియం కానీ ప్లాటినం కానీ నికెల్ అయితే ఇక్కడ ట్రిపుల్ బాండ్ అన్సాచురేషన్ కూడా కన్వర్ట్స్ టు సాచురేషన్. ట్రిపుల్ బాండ్ అంటే సింగిల్ బాండ్, డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కన్వర్ట్స్ టు సింగిల్ బాండ్. అదే NaBH4 ఈ నాలుగు అయితే ఓన్లీ ఆల్డిహైడ్ కన్వర్ట్స్ టు ఆల్కీన్ అమ్మా. ఆల్డిహైడ్స్ అన్నా అదే ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ ఆల్కహాల్స్. అదే మనకి సైక్లిక్ అనుకోవడం. నో ఛాన్స్. సైక్లిక్ లో జరగదమ్మా. యాలిఫాటిక్ లోనే సాచురేషన్. యాలిఫాటిక్ లోనే మనకి సాచురేషన్ జరిగిద్దిరా. ఓకే, ఇది మనకి ఏంట్రా అంటే ఆల్కహాల్స్ గురించి అమ్మా. ఇంకా మనకి ప్రిపరేషన్స్ వచ్చేటల్లా ఇంకేమున్నాయిరా మనకి? అంతేలే, చాలా ప్రిపరేషన్స్ అంతే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాపర్టీస్ వచ్చేటప్పటికల్లారా ఫీనాల్స్ కి డైరెక్ట్ అమ్మా. మనకి అదే ఉన్న 4 or 5 ఉన్నాయి ఫీనాల్స్. జింక్ డస్ట్ ఒకటి, ఓకే జింక్ డస్ట్ అన్న ఫీనాల్ రైట్. NaOH యాడ్ చేసి సోడియం ఫీనాక్సైడ్, తర్వాత మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ తో ట్రీట్ చేసినప్పుడు OH వస్తుంది. అలాగే బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని హైడ్రాలసిస్ చేస్తే కూడా వి గెట్ OH. ఇవన్నీ అలాగే జనరల్ కామన్ అమ్మా, రైట్. మా ఆల్కహాల్ అనేది ఈ O కి H మధ్యలో బాండ్ బ్రేక్ అయింది అనుకో అమ్మా, దేర్ వి గెట్ RO మైనస్ అండ్ H ప్లస్ రా. ఈ గ్రూప్ మనకి లెక్కేసుకోవాలరా, మైనస్ కాబట్టి న్యూక్లియోఫైల్. అదే మనకి ఈ బాండ్ బ్రేక్ అయింది అనుకో అమ్మా, వి గెట్ కార్బోకాటియన్ అంటే ఎలక్ట్రోఫైల్ రా. దట్ యాజ్ ఏ ఎలక్ట్రోఫైల్ గా పనిచేస్తాం. అంటే ఆల్కహాల్ యాక్ట్ అయ్యే బోత్ న్యూక్లియోఫైల్ అండ్ ఎలక్ట్రోఫైల్. అండ్ ఏ రియాక్షన్స్ అయితే ఏ కాంపౌండ్ తో రియాక్ట్ అయితే ఇక్కడ బాండ్ బ్రేక్ అయితే దట్ రియాక్షన్స్ విల్ షో ది ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆల్కహాల్స్ రా. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆల్కహాల్స్ యొక్క ఎసిడిక్ నేచర్ ప్రూఫ్ కి ఈ రియాక్షన్స్ అవి ఏంట్రా అంటే whenever alcohols reacts with sodium metal తో రియాక్ట్ అయినప్పుడు RONA and liberate H2 gas అమ్మా, and liberate H2 gas. ఓకే, of course ఫీనాల్ కూడా రియాక్ట్ అయితే సేమ్
ఫీనాల్ కూడా రియాక్ట్ అయింది. మరి సార్ ఎసిడిక్ నేచర్ అన్నాం కాబట్టి బేస్ తో రియాక్ట్ అవ్వచ్చు కదా సార్. బేస్ అంటే NaOH అలాంటి వాటితో నో రియాక్షన్. అదే ఫీనాల్ అయితే will undergo reduction, will react with each other to give sodium phenoxide, sodium phenoxide, which shows that phenols are more acidic అని చెప్పేసి అనేది ఆల్రెడీ మనం చాలా చేసాలు చెప్పాం. Phenols are more acidic when compared to alcohol. అందుకనే మనం చెప్పేటప్పుడు ఎసిడిక్ నేచర్ వచ్చేటప్పుడు కల్లా phenols exception methyl alcohol greater than water greater than alcohol of course ఇక్కడ మళ్ళీ withdrawing groups ఉంటే acidic nature increases, withdrawing కాకుండా electron withdrawing, electron donating, withdrawing group అనుకుంటారా? ఎలక్ట్రాన్ withdrawing ఉంటేమో acidic nature increases, ఆల్రెడీ చెప్పాను. డొనేటింగ్ ఉంటే ఎలక్ట్రాన్ decreases, acidic nature decreases. అలాగే న్యూట్రల్ ఫెరిక్ క్లోరైడ్ డిఫరెన్షియేషన్ మనకు తెలుసమ్మా, రైట్. అలాగే అంతేలేదు ఇక్కడ అడిగేది ఇంకోటి ఏంటంటే అమ్మా ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి ఎస్టరిఫికేషన్ అంటే ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ యాసిడ్ అమ్మ, alcohol reacts with acid, we get R ఇదిరా ఎక్సెప్షన్ చెప్పానమ్మా, ఎక్సెప్షన్ రా, we get ఇది గుర్తుంచుకోవాలి, అడుగుతాడమ్మా. ఓకే, ద ఆక్సిజన్ which is present in the water molecule comes from OH group రా, అదే యాసిడ్ లో ఉన్న OH నుంచి ఇక్కడ వస్తదమ్మా. అండ్ ద ఆక్సిజన్ which is present in the alcohol will retains in the ester లో అలా ఉండిపోయిద్దిరా. బట్ ఆల్కహాల్ యాసిడ్ లో ఉన్న OH గ్రూప్ అనేది ఇక్కడ వచ్చి అడుగుతాడు అది. అలాగే యాసిడే కాదమ్మా, మీకంటే ఎన్హైడ్రైడ్ ఆల్సో రా, యాసిడ్ ఎన్హైడ్రైడ్ కూడా తీసుకోవచ్చమ్మా. We can take acid anhydride, we can also take acid chloride, కానీ కండిషన్ ఏంట్రా, యాసిడ్ తీసుకుంటే వాటర్ బై ప్రొడక్ట్, ఎస్టర్ తీసుకుంటే కార్బాక్సిలిక్ యాసిడ్ బై ప్రొడక్ట్, యాసిడ్ క్లోరైడ్ తీసుకుంటే HCl, and we can also take it with HNO3 అమ్మ. HNO3 యాసిడ్ తో ట్రీట్ చేసినా కూడా మనకి we get nitro ester అంటారమ్మా. we get nitro ester and the byproduct is water అమ్మా. byproduct is water. ఇలాగా బై ప్రొడక్ట్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒక్కొక్కసారి. అండ్ రేట్ ఆఫ్ ఎస్టరిఫికేషన్, యాసిడ్ క్లోరైడ్ గ్రేటర్ దెన్ ఎన్హైడ్రైడ్ గ్రేటర్ దెన్ ఆల్కహాల్, నార్మల్ యాసిడ్ అమ్మా, నార్మల్ యాసిడ్. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకేమున్నాయి మనకి ఎస్టరిఫికేషన్ కాకుండా లూకాస్ రియేజెంట్ వచ్చేటప్పటికల్లా మనకి ప్రైమరీ అయితే నో ప్రిసిపిటేట్ ఆర్ నో టర్బిడిటీ, లేదా ఆఫ్టర్ వెరీ 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 లాంగర్ టైం. అదే సెకండరీ అయితే 5 minutes లెస్ అని చెప్తాడు. టెరిషరీ వచ్చేటప్పటికల్లా ఇమీడియట్, ఇమీడియట్. And Lucas reagent concentrated HCl and anhydrous ZnCl2 right. ఇక్కడ టెరిషరీ కి అయితే
నో నీడ్ ఆఫ్ ఎన్హైడ్రస్ ZnCl2 అక్కర్లాగా. మిగతా రెండింటికి అంటే వస్తుందమ్మా, చాలా స్లోగా వస్తుందిరా. ఓకే, సో సెకండరీ ప్రైమరీ ఆల్కహాల్ కి ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్ అయితే మనకి ఏంట్రా అంటే వి గెట్ కాన్సన్ట్రేట్ HCl ఎన్హైడ్రస్ ZnCl2 కూడా కావాలి. టెరిషరీకి అయితే అవసరం లేదమ్మా, టెరిషరీకి అయితే అవసరం లేదు. అలాగే ఆల్కహాల్స్ on oxidation, alcohols on oxidation gives aldehydes. Sometimes they also converted into acids. They converts to acid. Ekkada if you add strong oxidizing agent అంటే K2Cr2O7 గాని KMnO4 గాని. అదే మనకి మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అయితే మనకి ఆల్డిహైడ్స్ తో ఆగిపోతాయి. ప్రైమరీ అయితే, సెకండరీ అయితే కీటోన్స్. టెరిషరీ ఆల్కహాల్ అయితే మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ తో వి గెట్ ఆల్కీన్ అమ్మా. ఇది చాలా సార్లు మనం నేర్చుకున్నాం కూడా. వి గెట్ ఆల్కీన్స్. ఆల్కీన్స్ ని K2Cr2O7 తో ట్రీట్ చేస్తే వి గెట్ కీటోన్స్. కీటోన్స్ తర్వాత యాసిడ్స్ గా మారతాయని చెప్తారు. కీటోన్స్ కన్వర్ట్స్ టు యాసిడ్స్. నెక్స్ట్ రిడక్షన్, అదే డిహైడ్రోజనేషన్. కాపర్ at 300 degrees centigrade అన్నా సరే సేమ్ ఇదే ఆక్సిడేషన్ అప్పుడు ఏం జరిగిద్దో అదే జరిగిద్దమ్మా. కాపర్ at 300 degrees centigrade. అలాగే అంతే ఆల్కహాల్స్ ఇంకా ఉన్నాయి మనకి ప్రాపర్టీస్ అంతే మాక్సిమం. ఓకే, మెయిన్ నెక్స్ట్ సార్. చెప్పండి సార్, కాపర్ 300 degrees Celsius అన్నారు కదా సార్. టెంపరేచర్ అట్మాస్ఫియర్ కదా సార్ 300. మాల్ అట్మాస్ఫియరే మా. మళ్ళీ ప్రైమరీ ఆల్కహాల్ కి అయితే 300 degrees కూడా తీసుకోవాలి సార్. 300 degrees 300 అట్మాస్ఫియర్ కాపర్ 2 కదా సార్. 300 అట్మాస్ఫియర్ లేదనుకుంటా. అట్మాస్ఫియర్ ఇక్కడ అవును సార్, అంతకుముందు చెప్పారు ఒకసారి. అయితే ప్రెజర్ కూడా హై ప్రెజర్ ఉండాలి. కండిషన్ అవును సార్, కండిషన్ 300 degrees 300 అట్మాస్ఫియర్. కానీ కండిషన్ ఏంటంటే ప్రైమరీ ఆల్కహాల్ కి అయితే 300 degrees కావాలమ్మా కంపల్సరీ. బట్ సెకండరీ చెప్పాలి అనుకున్నంత టెంపరేచర్ అక్కర్లేదు. ఎందుకంటే అండర్గో డిహైడ్రోజనేషన్ ఈజీలీ తొందరగా బయటికి పోయింది కాబట్టి డెఫినెట్ గా దిస్ నో నీడ్ టు టేక్ మన అంత టెంపరేచర్ అక్కర్లేదు. 300 ప్రైమరీ, 250 సెకండరీ. టెరిషరీ ద్వారా ఒక నార్మల్ రూమ్ టెంపరేచర్ తీసుకున్నా కూడా జరిగిపోయిందిరా. ఎందుకంటే ఈజీగా అండర్గో డిహైడ్రోజనేషన్. ఓకే, కానీ the tertiary alcohol converts to alkene amma. పై రెండు ప్రైమరీ ఆల్కహాల్ ఆల్డిహైడ్, సెకండరీ ఆల్కహాల్ కీటోన్, టెరిషరీ ఆల్కహాల్ ఆల్కీన్ అమ్మ. ఆల్కీన్. ఓకే, నెక్స్ట్ ఫీనాల్స్ కి వచ్చేటప్పటికెళ్ళారా. ఫీనాల్స్ కానీ అలాగే మామూలుగా సల్ఫ్యూరిక్ డిహైడ్రేషన్ అమ్మా. డిహైడ్రేషన్ ఇందా చెప్పింది డిహైడ్రోజనేషన్. కాంపౌండ్ లోంచి H2 బయటికి పోవాలి అంటే కాపర్ at 300 degrees centigrade అమ్మా. కాంపౌండ్ లోంచి H2 పోవాలి అంటే we can use concentrated H2SO4 వాడచ్చు, or concentrated H3PO4 వాడచ్చురా. H2SO4 వాడచ్చు, H3PO4 వాడచ్చు, or Al2 ఎన్హైడ్రస్ Al2O3 వాడచ్చు, ఎన్హైడ్రస్ ZnCl2 వాడచ్చు అమ్మా. ఎన్హైడ్రస్ ZnCl2 జనరల్ వాటర్ పోయింది. కానీ ఆల్కహాల్స్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 at 110 degrees centigrade అమ్మా. 110 degrees centigrade అయితే we get RCH2HSO4 ఆల్కైల్ బైసల్ఫేట్ ఫామ్ అవుతా. ఆల్కైల్ బైసల్ఫేట్ అదే మనకి at 140 degrees centigrade అయితే
we get 2 moles of అంటే యాక్చువల్గా అయితే ఇలా రాయాలి. we get ether అమ్మా, we get ether. Concentrated sulfuric acid at 170 degrees అయితే we get alkene అమ్మా, we get అంటే ఇంకో కార్బన్ యాడ్ అవుతుంది, ఇదే దీంట్లోనే ఆల్కీన్ గా ఫామ్ అయిద్దిరా, ఆల్కీన్. అండ్ జామెట్రీ OH పక్క కార్బన్ నుంచి హెచ్చుకోవాలి, తీసేటప్పుడు మనకి లెస్ నెంబర్ సెడ్జెఫ్ రూల్ ప్రకారం RCH డబుల్ బాండ్ CH CH3 రా. అదే ఇక్కడ ఎప్పుడైనా సరే డబల్ బాండ్ కి సెంటర్ లో ఉంటే జనరల్లీ సిమెట్రికల్ అంటారు. అంటే ఒకవేళ ఇలా ఉంటే సిమెట్రికల్ ఆల్కీన్ అంటారు. సిమెట్రికల్ ఆల్కీన్ ఉంటే ఆటోమేటిక్ గా దే ఆర్ మోర్ స్టేబుల్ అంటారమ్మా, దే ఆర్ మోర్ స్టేబుల్. మళ్ళీ సేమ్ సార్ డబల్ బాండ్ కి అటో H ఇటో CH3 ఉంది, డిఫరెంట్ గ్రూప్స్. ఇక్కడ అంటే ఈ రెండు డిఫరెంట్, ఈ రెండు మా ఈ సెట్ ఆ సెట్ సేమ్ అయిన తర్వాత అటాచ్ గ్రూప్స్ రెండు డిఫరెంట్ కాదు చూసుకో. దెన్ ఇట్ విల్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం. జామెట్రికల్ వస్తారా, ఇక్కడ నో ఛాన్స్ ఆఫ్ జామెట్రికల్. మరి డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటి. డబుల్ బాండ్ ఒకటి ఉంటే మనకి సిస్ ఒకటి వస్తుంది, ట్రాన్స్ ఒకటి వస్తుందా. చెప్పాగా నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయో 2 power ns బాండ్. ఇంకా డెప్త్ వెళ్తే ఇంకా ఉంటే 2 power n-1 అని జనరల్ గా. సో టోటల్ ఐసోమర్స్ ఛాన్సెస్ ఎన్ని వస్తాయంటే 3 రా, ఇన్ విచ్ 2 are major, 1 is minor అమ్మా. ఒకటి మైనర్ ప్రొడక్ట్, మేజర్. మేజర్ లో మళ్ళీ 2 ప్రొడక్ట్స్ వస్తాయిరా, సిస్ ఒకటి, ట్రాన్స్ ఒకటి. అలా ప్రతిసారి నువ్వు వచ్చిన తర్వాత ప్రొడక్ట్ లో అది జామెట్రికల్ వస్తుందా ఆప్టికల్ వస్తుందా చూసుకోవాలిరా. డబల్ బాండ్ ఉంటే జామెట్రికల్ చూసుకోవాలి, సింగిల్ బాండ్స్ ఉన్నప్పుడు ఆప్టికల్ అనే ఛాన్స్ ఉందా లేదా చూసుకోవాలమ్మా, ఎందుకంటే అవి కూడా అడగటానికి ఛాన్సెస్ ఉంటాయిరా. ఓకే రైట్. అలాగే ఈ టెంపరేచర్ దగ్గర ఇది కాదు, ఇక్కడ Al2O3 at 250 degrees, Al2O3 at 350 degrees. క్వశ్చన్ లో టెంపరేచర్ ఏం చెప్పలా, జస్ట్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అన్నాడు. అంటే డైరెక్ట్ గా వి షుడ్ టేక్ 170 degrees తీసుకోవటమే అమ్మా, అంతేగాని ఇంకా వేరే టెంపరేచర్ అవసరం లేదు. చెప్పకపోతే 170 degrees తీసుకోవటమేరా. రైట్, ఇదొకటి. నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా మనకి ఆల్కహాల్స్ లో, ఎస్టర్స్ ఇవన్నీ. ఓకే రైట్. ఫీనాల్స్ రా, ఫీనాల్స్ లో మనకి నైట్రేషన్ అమ్మ, నైట్రేషన్ చేస్తే OH పారా పొజిషన్ లో NO2 రా. డైల్యూట్ HNO3 అమ్మ, పారా దగ్గర కానీ ఆర్థో దగ్గర కానీ వచ్చిందిరా. ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ HNO3 కలిపామమ్మా. పిక్రిక్ యాసిడ్ వచ్చిందిరా, వి గెట్ పిక్రిక్ యాసిడ్. ఓకే, ఈ పిక్రిక్ యాసిడ్. అలాగే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడామనుకున్నా,
SO3H. Oleum H2S2O7 H2S2O7 అంటే sulfur H2SO4 plus SO3 oleum అమ్మ. We get దీన్నన్నా సరేరా ఆన్ ట్రీట్మెంట్ విత్ ఓలియం తో ట్రీట్ చేసినప్పుడు ఇదే ప్రొడక్ట్ వస్తారా. అలాగే ఫినాల్ ఆన్ ట్రీట్మెంట్ విత్ బ్రోమిన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోఫామ్ RCS2 రా. ఓన్లీ 1 బ్రోమో అంటే ఆర్థో దగ్గర మా ఒక్క ప్రొడక్ట్ వచ్చినప్పుడు రా అంటే ఓన్లీ 1 సబ్స్టిట్యూషన్ గుర్తుంచుకో. పెరా వస్తుంది, ఆర్థో పెరా ప్లస్ ఆర్థో రెండు గుర్తుంచుకోరా. OH we get para product. అదే మనకి on treatment with bromine in the presence of polar solvent అంటే aqueous చేసినప్పుడు bromine అన్న OH Br and it is a white color crystalline solid. దాంతో పాటు ఒకటి ఆక్సిడైజ్డ్ ప్రొడక్ట్ వస్తుంది. ఆక్సిడైజ్డ్ ప్రొడక్ట్ కూడా వచ్చిద్దమ్మా. we get oxidized product. వాడు ఇన్ని మోల్స్ ఆఫ్ బ్రోమిన్ వాడాలి అడుగుతాడు. ఇక్కడ 1 మోల్ ఆఫ్ బ్రోమిన్, ఇక్కడ 3 మోల్స్ ఆఫ్ బ్రోమిన్ వాడాలిరా. 3 మోల్స్ ఆఫ్ బ్రోమిన్. అండ్ ఇంకా మిగతా అన్ని కూడా మనకి నేమ్డ్ రియాక్షన్స్ రా. నేమ్డ్ రియాక్షన్స్ అమ్మా. ఆన్ హీటింగ్ హీట్ చేసినప్పుడు పిక్రిక్ గ్యాస్ ని హీట్ చేసినా కూడా వస్తారా. అలాగే ఇంకా దీని తర్వాత మనకి ఇంకేమున్నాయమ్మా. HNO2 రా. HNO3 కాదు, HNO2. ఇదమ్మా. ఓకే, దీని తర్వాత మళ్ళీ ఫినాల్ రియాక్ట్ అయ్యి మళ్ళీ ప్రొడక్ట్స్ వస్తా ఉంటాయి. ఇవన్నీ మనకి ఓకేనా. మళ్ళీ ఈ ప్రొడక్ట్స్ వస్తాయి, చాలా వస్తాయి, మళ్ళీ రియాక్షన్ జరిగి ఇవన్నీ కూడా. ఓకే రైట్, అంతే. నెక్స్ట్ మనకి ఇంకా అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. అదే మనకి ఎసిడిక్ నేచర్ చెప్పాను కదమ్మా. సబ్స్టిట్యూషన్ లో హాలోజన్స్ ఉంటే ఒక రకంగా, NO2 గ్రూప్ ఉంటే ఒకటి, ఆర్థో దగ్గర, పెరా దగ్గర, మెటా దగ్గర అని ప్రొడక్ట్స్ ఒక చెప్పాను 4 to 5. ఆల్కైల్ ఉంటే ఏం జరిగింది, మనకి NO2 ఉంటే ఏం జరిగింది, ఇంకో OH గ్రూప్ ఉంటే ఎక్కడ ఆర్థో, పెరా, ఫినోలా ఇవన్నీ ఒకటి నేర్చుకున్నాం ఒకసారి. జనరల్ రియాక్షన్స్ రా. అదే రీమన్ టీమన్ రియాక్షన్ అవి ఐడియా ఉన్నాయి కదమ్మా. మన మెకానిజం తో సహా నేర్చుకున్నాం. ఆన్ ట్రీట్మెంట్ విత్ క్లోరోఫామ్, ఓకేనా. క్లోరోఫామ్ బేస్ సమ్ NaOH తీసుకున్నప్పుడు we get OH. ఇక్కడ వచ్చి సాలిసిలాల్డిహైడ్ వస్తుందిరా, అంతే. ప్లస్ OH ఇది వస్తుందమ్మా. ఇది కైనెటికల్లీ స్టేబుల్ ప్రొడక్ట్, ఇది థర్మోడైనమికల్లీ స్టేబుల్ ప్రొడక్ట్. థర్మోడైనమికల్లీ స్టేబుల్ ప్రొడక్ట్. ఓకే, థర్మోడైనమికల్లీ స్టేబుల్ ప్రొడక్ట్ అని చెప్పాం. అది థర్మల్లీ స్టేబుల్ ప్రొడక్ట్, ఇది కైనెటికల్లీ స్టేబుల్, ఫాస్ట్ గా వస్తుంది. ఇది స్లోగా వచ్చినా కూడా స్టేబుల్ రా, డ్యూ టు ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ రా. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల అది స్టేబుల్ అవుతుందమ్మా. ఓకే, అలాగే అడిగితే మన ప్రొడక్ట్ ని క్లియర్ రాయాలి రోయ్. అండ్ ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అడుగుతాడు రా. ఎలక్ట్రోఫైల్ వచ్చి డైక్లోరో కార్బిన్ అమ్మ. డైక్లోరో కార్బిన్ అదే మనకి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్
CCl4 CCl4 NaOH తీసుకుంటే we get salicylic acid అమ్మ. We get salicylic acid on treatment with carbon dioxide తో ట్రీట్ చేసినా సరే we get same product COOH we get same product COOH ఇది అలాగే మనకి of course ఈ రెండిట్లమో రీమన్ టీమన్ రియాక్షన్ అంటారమ్మా. దీనికి వచ్చేటప్పటికల్లా కోల్ బేస్ రియాక్షన్ అంటారా, కోల్ బేస్ రియాక్షన్. ఇంకేమున్నాయి ఫినాల్ తో మనకి రియాక్షన్స్ డిఫరెంట్ గా వచ్చేటప్పుడు అంతే లేదా, రైట్. ఇంకేమున్నాయి మనకి ఇంపార్టెంట్ వచ్చి ఫినికాల్ రీఅరేంజ్మెంట్ అమ్మా. It converts to ఏదో ఒక OH బయటికి పోయిద్రా, ఏమైందిరా నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఆల్కైల్ గ్రూప్ షిఫ్ట్ జరిగింది అని చెప్పాను కదమ్మా. ఆ షిఫ్టింగ్ లో ఎరైల్ గ్రేటర్ దెన్ H గ్రేటర్ దెన్ ఆల్కైల్ అమ్మా జరిగి మనకి ఏమొస్తుందిరా, వి గెట్ కీటోన్ అమ్మా. ఇలా వస్తుందిరా. ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. OH ఉన్నప్పుడు రా, ఓకే ఫస్ట్ చెప్పిన ఎక్కడైనా ఒక బ్రేక్ అయిద్దిరా. మా 1 minute రా, 1 minute అమ్మా. మా ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు రా షిఫ్టింగ్ జరిగింది గ్యారెంటీగా ఈ కార్బోక్యాటైన్. ఆ షిఫ్టింగ్ జరిగేటప్పుడు ఈ ఫినైల్ గ్రూప్ ఇటు షిఫ్ట్ అయిద్దిరా. లేదు సార్ సింపుల్ రా. ఏంట్రా అంటే ఎక్కడైతే మనకి ఫినైల్ గ్రూప్ ఉందో అది అటు పంపించి అక్కడ OH ఇక్కడ రెండు ఉన్నాయి కదమ్మా తీసే డైరెక్ట్ రా. ఈ ఫినైల్ ఇక్కడ పెట్టేసే డైరెక్ట్ గా డబల్ బాండ్ ఓ రాసే సింపుల్. ఎక్కడైతే ఫినైల్ గ్రూప్స్ ఉన్నాయో అక్కడ మార్చేయడం సింపుల్ గా రా. ఓకే చూసుకోండి జాగ్రత్త, ఇంపార్టెంట్ అమ్మా. ఒకవేళ ఫినైల్ గ్రూప్ లేకపోతే ఇదే దాని దగ్గర ఫినైల్ గ్రూప్ లేకపోతేనమ్మా, ఓకే లేదు ఆ రోజు చెప్పానండి స్టేబుల్ కార్బోకాటియాన్ ఫామ్ అవ్వాలరా. ఏం ఫామ్ అవ్వాలమ్మా, స్టేబుల్ కార్బోకాటియాన్. స్టేబుల్ కార్బోకాటియాన్ ఫామ్ అయింది చూసుకో ఈజీగా. లేదా ఒక్కసారి వీడియో చూడండి, మన ఫినికాల్ సపరేట్ వీడియో పెట్టారు మనం. ఓకే ఫినికాల్ రియాక్షన్స్ లో ఆ వీడియో చూడండి రైట్. ఇది మనకి ఫినాల్స్ లో కానీ డయోల్స్ లో తీసుకుంటామమ్మా. ఇంకైనా మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏమున్నాయి అంతే కదా మాక్సిమం. ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈథర్స్ రా. ఈథర్స్ లో మనకి ప్రిపరేషన్ కి వచ్చేటప్పటికల్లా మన ఇందా చెప్పిన సల్ఫ్యూరిక్ యాసిడ్ at 140 degrees centigrade కానీ AL2O3 250 degrees centigrade కానీ అవి తీసుకోవచ్చురా.
అండ్ వెరీ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే సార్ విలియమ్సన్ సింథసిస్ విలియమ్సన్ సింథసిస్ అమ్మ. ఈ విలియమ్సన్ సింథసిస్ లో మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఆల్కైల్ హ్యాలైడ్ ప్లస్ సోడియం ఆల్కాక్సైడ్ సోడియం ఆల్కాక్సైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఈథర్. ఈథర్ అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది డైఈథైల్ ఈథర్ అమ్మా. ఎనీ ఈథర్ కాదురా, we should take diethyl ether only and we get right. కానీ సార్ వెరీ 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 ఇంపార్టెంట్, ఇక్కడ ఓన్లీ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రైమరీ ఆల్కైల్ ఇక్కడ జనరల్ గా టెరిషరీ సోడియం ఆల్కాక్సైడ్ ఇక్కడ అంటే ఈ ఆర్ గ్రూప్ అనేది జనరల్ గా టెరిషరీ గ్రూప్ తీసుకుంటే ద రియాక్షన్ విల్ బి టేక్స్ ప్లేస్ ఫాస్ట్లీ అమ్మా. జనరల్ గా ఈథర్ బాగా ఎక్కువ ఫామ్ అవ్వాలి. నీకు ఏ ఈథర్ ఎక్కువ తొందరగా ఫామ్ అయింది అంటే ఇక్కడ ప్రైమరీ ఉండాలి, ఇక్కడ టెరిషరీ ఉండాలి. బై మిస్టేక్ ఒకవేళ ఇఫ్ యు టేక్ టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్ కానీ రేర్ కండిషన్స్ లో సెకండరీ ఆల్కైల్ ఓకే సెకండరీ కానీ టెరిషరీ కానీ తీసుకుని ఆన్ ట్రీట్మెంట్ విత్ సోడియం ఆల్కాక్సైడ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏది తీసుకున్నా పర్లేరా, we get alkenes అమ్మా. we get alkenes గా పనిచేస్తాయి, ఆల్కీన్స్ వస్తాయమ్మా. we never get ethers, అది గుర్తుంచుకోవాలరా, వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే సార్ ఇఫ్ యు వాంట్ టు గెట్ ఫినైల్ రావాలి, ఇక్కడ ఈథర్స్ లో ఫినైల్ రావాలి. డెఫినెట్ గా మనం ఏంట్రా అంటే ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకోవాలి అండ్ సోడియం ఫినాక్సైడ్ తీసుకోవాలిరా. సార్ ఇక్కడ నువ్వు టెరిషరీ తీసుకో, ప్రైమరీ తీసుకో, సెకండరీ తీసుకో, కానీ ఆరోమాటిక్ ఈథర్ రావాలంటే ఇక్కడ సోడియం ఫినాక్సైడే తీసుకోవాలిరా. అంతేగాని సార్ ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుని సోడియం ఆల్కాక్సైడ్ తీసుకున్నాము అంటే నో రియాక్షన్ రా, రియాక్షన్ రాదమ్మా. నో రియాక్షన్ బికాజ్ ఇక్కడ బాండ్ నో రియాక్షన్, ఇక్కడ బాండ్ బ్రేక్ కాదమ్మా. హాలోజన్ కి దీనికి మధ్య ఉన్న బాండ్ బ్రేక్ కాదు బికాస్ ఆఫ్ హ్యావింగ్ డబల్ బాండ్ క్యారెక్టర్ అమ్మా. డబల్ బాండ్ క్యారెక్టర్ ఉండటం వల్ల aromatic హ్యాలైడ్స్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వరా, ఇక్కడ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వదు, అది గుర్తుంచుకోవాలి. సో ఈథర్ బెస్ట్ ఈథర్ ఈజీ టు గెట్ ఈథర్ అంటే ఇది టెరిషరీ అయి ఉండాలి, ఇక్కడ ప్రైమరీ అయి ఉండాలిరా. ఇక్కడ సెకండరీ కానీ టెరిషరీ కానీ తీసుకుంటే మేజర్ ప్రొడక్ట్ ఆల్కీన్ వస్తామా. అండ్ ఆరోమాటిక్ రావాలంటే ఆ ఆరోమాటిక్ రింగ్ అనే ఫినైల్ గ్రూప్ అనేది డెఫినెట్ గా ఆల్కాక్సైడ్ సైడే ఉండాలిరా. వేరే మన ఆల్కైల్ సైడ్ ఉంటే మాత్రం, ఆల్కైల్ హ్యాలైడ్ సైడ్ ఉంటే మాత్రం రియాక్షన్ జరగదు. ఇది మనకి మెకానిజమ్స్ తో సహా డిస్కస్ చేసాం. SN1 SN2 అని కూడా డిస్కస్ చేసాం. ఏది అంటే ఓకే నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఈథర్స్ దగ్గర ఒకవేళ ఇది ఆప్టికల్లీ యాక్టివ్ అయితే, మనం తీసుకున్న ఆల్కైల్ హ్యాలైడ్ ఆప్టికల్లీ యాక్టివ్ అయితే దెన్ ఇన్వర్షన్ విల్ బి టేక్స్ ప్లేస్. డెక్స్ట్రో తీసుకుంటే ఈ ఆర్ గ్రూప్ అంటే ఇలా రాసేసాం కదరా, యాక్చువల్ రివర్స్ అయిద్దిరా. ఓకే ఈ ఆల్కైల్ గ్రూప్ ఇన్వర్స్ డెక్స్ట్రో అయితే లీవో ఫామ్ వస్తుంది, లీవో ఫామ్ అయితే డెక్స్ట్రో ఫామ్. ఆప్టికల్లీ యాక్టివ్ అయితే ఇన్వర్షన్ విల్ బి టేక్స్ ప్లేస్ అంటారమ్మా. విలియమ్సన్ సింథసిస్ లో మనకి ఇన్వర్షన్ జరిగిద్ది. డెక్స్ట్రో తీసుకుంటే లీవో అయితే, లీవో తీసుకుంటే డెక్స్ట్రో అయిద్దిరా, రైట్. అది ఎందుకంటే అది SN2 రియాక్షన్, SN2 మెకానిజం ఫాలో అయిద్దమ్మా. ఓకే విలియమ్సన్ సింథసిస్ డిపెండ్స్ అపాన్ ది ఆల్కాక్సైడ్ బట్టి. జనరల్ గా మనకి ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఆల్కాక్సైడ్ తీసుకుంటాం, టెర్షియరీ ఆల్కాక్సైడ్. SN2 రియాక్షన్ జరగటం వల్ల ఇన్వర్షన్ జరిగిద్దమ్మా. SN2 జరగటం వల్ల ఇన్వర్షన్ విల్ బి టేక్స్ ప్లేస్. అలాగే దాని యొక్క ప్రాపర్టీస్ వచ్చేటప్పటికల్లా ఈథర్స్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి జనరల్ ఎగ్జాంపుల్ రా,
on treatment with chlorine dark comma. Alpha hydrogens will be one of the alpha hydrogens will be replaced. One of the alpha hydrogens will be replaced on treatment with CO. CO తో రియాక్ట్ అయినప్పుడు we get ester form అయితే adduct product form అయిద్దాం. Adduct product form అయితే అదే chlorine in the presence of sunlight. Chlorine in the presence of sunlight అయితే no exception, all the hydrogens are replaced by chlorine. ఎన్నున్నా సరే మొత్తం అన్ని రీప్లేస్ అవుతాయమ్మా, అన్ని కూడా రీప్లేస్ అవుతాయిరా. ఫ్రీ రాడికల్ మెకానిజం అమ్మా, ఫ్రీ రాడికల్ మెకానిజం. అండ్ either on treatment with HI, కాన్సన్ట్రేటెడ్ HI తీసుకుంటే అసలు గొడవే లేదు. we get Ri plus R dash I plus water. But when you take cold HI, hot concentrated cold dilute HI తీసుకుంటే అక్కడ మన ప్రొడక్ట్స్ మారిపోతా ఉంటాయిరా. సార్ ఏంట్రా ఆర్ డాష్ అనేది టెరిషరీ అయితేరా, ఆర్ డాష్ టెరిషరీ అయితే we get ప్లస్ వస్తే OH మైనస్ రావాలి, మైనస్ అంటే R1. we get R dash I రా. మనం తీసుకున్న ఈథర్ లో ఆర్ డాష్ అనేది టెరిషరీ అయితే, టెరిషరీ అంటే జనరల్ గా మీరు ఏం చేస్తారు, సింపుల్ లాజిక్ రా. అటువైపు ఇటువైపు కట్ చేసే ముందే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే చెప్తున్నాను రా, చూడు ఇలా ఉందిరా, నీకు పక్కన కట్ చేసుకో. ఇలా కట్ చేసుకుంటే నీకు వచ్చేది మిథైల్ కార్బోకాటియాన్, ఇటువైపు కట్ చేసుకుంటే ఇథైల్ కార్బోకాటియాన్ రా. ఇథైల్ కార్బోకాటియాన్ అంటే అన్అఫిషియల్ రా, మెకానిజం లో కాదు, అన్అఫిషియల్ గా మిథైల్ కార్బోకాటియాన్, ఇథైల్ కార్బోకాటియాన్. సార్ ఇది మిథైల్, ఇది ప్రైమరీ కార్బోకాటియాన్ కదా, ఇది ప్రైమరీ. సో ప్రైమరీ స్టేబుల్ కదమ్మా, ప్రైమరీ స్టేబుల్. కాబట్టి నువ్వు ఏం చేస్తావు, ఇక్కడ బ్రేక్ చేయి, ఇలా బ్రేక్ చేయి. బ్రేక్ చేసినప్పుడు నీకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి, CH3O మైనస్ C2H5 ప్లస్, C2H5 ప్లస్, అంతేగా. ఇప్పుడు HI లో ఏమైందిరా, H ప్లస్ I మైనస్. ఆటోమేటిక్ గా నీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉండదమ్మా, హ్యాపీరా. ప్రతి దానికి అలా చేసుకుంటే నీకు ప్రతిదీ అటు ఒకటి ఇటు కట్ చేసి కార్బోకాటియాన్ రాసుకో, ఏది స్టేబుల్ చూసుకో, అప్పుడు అది కట్ చేసుకుంటే మిగతా ఆక్సిడెంట్ వచ్చింది. సో H ప్లస్ I మైనస్ హ్యాపీగా బ్రేక్ అయిపోయింది. ఓకే, అలాగే ఒకవైపు CH2 ఫినైల్ ఇలా ఉందిరా. ఇంకా నువ్వు ఆలోచించదురా, ఎప్పుడు ఇంకా ఫినైల్ అంటే ఎప్పుడు C6H5O మైనస్ అంటే O మైనస్ అంటే ఫినాల్. ప్రక్కన ఇంకా నువ్వు ఏ ఆల్కైల్ హ్యాలైడ్ ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆల్కైల్ టెరిషరీ ఉన్నా ఏదున్నా సరే మనకి ఫినాల్ తోనే ఫామ్ అయిద్దిరా. ఓకే, ఫినాలే ఫామ్ అయింది ఎప్పుడైనా సరే. మనకి పక్కన ఫినైల్ గ్రూప్ డైరెక్ట్ గా కనెక్ట్ అయింది. ఫినైల్ గ్రూప్ డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వకుండా ఆల్కైల్ గ్రూప్స్ పక్కన ఎక్కడ ఉన్నాయి అనుకోరా, అప్పుడు కట్ చేసుకో. కట్ చేసుకుని ఏది స్టేబుల్ చూసుకోవాలమ్మా, ఏది స్టేబుల్ చూసుకుని దాన్ని బట్టి రాసుకోవాలరా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు, కట్ చేయి. కట్ చేస్తే నీకు ఏమొస్తుందా, ఇదేనమ్మా. సార్ ఏది స్టేబుల్ సార్, ఒరే ఎప్పుడైనా సరే కార్బన్ ప్లస్ పక్కన కార్బోకాటియాన్ పక్కన కార్బన్ కి డబుల్ బాండ్స్ పెరిగే కొద్దీ ఎలైలిక్ రా రెసినెన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయమ్మా. ఓకే, తర్వాత మనకి కార్బోకాటియాన్ కి ఆల్ఫా హైడ్రోజన్స్ పెరిగే కొద్దీ స్టెబిలిటీ. సో ఇక్కడ ఇది స్టేబుల్ రా, కాబట్టి ఇది స్టేబుల్ కాబట్టి బాండ్ ఇలా బ్రేక్ అవుతుందిరా. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, ఇది ప్లస్ ఇది మైనస్. ప్లస్ అంటే ఏమొస్తుంది, I మైనస్, I వస్తుంది. సో ఇది మిథనాల్. సార్ బెంజీన్ రింగ్ డైరెక్ట్ గా కనెక్ట్ అయితేనే ఆల్కహాల్,
మిగతా అన్ని జాగ్రత్త చూసుకోవాలి వేరే స్టేబుల్ ఏంటి అని. ఓకే. సో మీరు గుర్తుంచుకున్నప్పుడు టెక్నిక్ ఏంట్రా అంటే 2 వైపులు బ్రేక్ చేసేయి. ఆ వచ్చిన కార్బోహైడ్రేట్ ఏ స్టేబుల్ చూసుకొని అది పక్కన పెట్టుకొని మిగతాది ఆక్సిజన్ కలిపేయమ్మా. అప్పుడు ఈజీ అయిపోయిద్దిరా. అది కాన్సంట్రేటెడ్ హెచ్ఐకి అయితే అసలు గొడవే ఉండదమ్మా. గొడవే ఉండదు. అలాగే మనకి ఫ్రీస్ రీఅరేంజ్‌మెంట్ అని ఒకటుందిరా. అదే సిఓ బెంజీన్ పైన అదే ఓసీహెచ్3 అని ఉండి ఓహెచ్ అని అలా ఉంటాయి కదమ్మా. ఫ్రీస్ రీఅరేంజ్‌మెంట్ అది చూసుకోండిరా. థర్మోడైనమికల్లియా, స్టీరికల్లీ స్టేబులా చూసుకోవాలి. లో టెంపరేచర్ దగ్గరేమో కైనెటికల్లీ, హై టెంపరేచర్ దగ్గర థర్మోడైనమికల్లీ, పారా దగ్గర ఏమో కైనెటికల్లీ, ఆర్థో వచ్చి థర్మోడైనమికల్లీ స్టేబుల్. ఆహ్, ఇంకేముంటాయమ్మా ఫీనోల్స్‌లోని ఇంకా అంతేరా మెయిన్. ఒకసారి చూసుకోండమ్మా ఇయన్నీ. రైట్. 8:30కి స్టార్ట్ చేద్దాంరా మళ్ళీ.